నీ పుట్టుక నీకు అర్హత కాదు, సాధనతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చని చెప్పినటువంటి జగద్గురు శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, వారి మఠానికి పూర్వ మఠాధిపతులైనటువంటి శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాములు వారి కుమారుడునై గోవిందస్వామి అనే నేను రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో వేదాంత విద్యను అభ్యసించాను. మఠాధిపతి గారి మాటకు, వారి ఆలోచనలకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానం గురించి నవరాత్రులలో మీకు తెలియజేయు సంకల్పించాను. హిందూ మతంలో మొట్టమొదట మఠాలను స్థాపన చేసిన వారు ఆదిశంకరాచార్యులు. ఆయన కలడి అనే ప్రదేశంలో, ఇది కేరళలో ఉంది, అక్కడ జన్మించారు. వారి తల్లి ఆర్యాంబ, తండ్రి శివగురు. 8 సంవత్సరాల పసి వయసులోనే 4 వేదాలను నేర్చుకొని చతుర్వేదిగా గుర్తింపు పొందారు. 12 ఏళ్ల వయసులో హిమాలయాలలోని భద్రకాశి ఆశ్రమంకు చేరి అక్కడ 12 సంవత్సరాల వయసుకే సకల శాస్త్రాలను నేర్చుకున్నారు. వారు స్థాపన చేసిన మొదటి మఠం హిమాలయాలలోని భద్రకాశి ఆశ్రమం దగ్గర జ్యోతిష్ మఠం. ఆ తరువాత శృంగేరి శారదా మఠం, ద్వారకా మఠం, పూరి గోవర్ధన మఠం స్థాపన చేశారు. వారు అతి చిన్న వయసులో 33 ఏళ్లకే శివైక్యం చెందారు. వారి తర్వాత హిందూ మతంలో అనేక మంది గురువులు, జగద్గురువులు, తత్వవేత్తలు మఠాలను ప్రారంభించారు. విశిష్టాద్వైతం అనగానే మనకు గుర్తొచ్చేది రామానుజాచార్య. ఎందుకంటే వారు ఈ విశిష్టాద్వైతాన్ని ముందుకు తీసుకొచ్చారు కాబట్టి. వారు 1107వ సంవత్సరంలో చెన్నై నగరానికి దగ్గరలో పెరుంబూరులో కేశవ సోమయాజికి కాంతిమతి అనే పుణ్య దంపతులకు జన్మించారు. చిన్న వయసులో తండ్రిని కోల్పోవడంతో యాదవ ప్రకాశ అనే అద్వైత సిద్ధాంతాన్ని బోధించి గురువుగారి దగ్గర కాంచీపురంలో వేద విద్యను నేర్చుకోవడానికి చేరారు. 10వ శతాబ్దం చివరి నాటికి విశిష్టాద్వైతం దక్షిణ భారతదేశమంతా అనుసరిస్తున్నాయి. కాంచీపురం, శ్రీరంగం, తిరుపతి మొదలగు ప్రముఖ పుణ్యక్షేత్రాలు విశిష్టాద్వైతం మార్గాన్ని అనుసరిస్తున్నాయి. విశిష్టాద్వైతము అనుసరించే వారందరికీ పెద్దగా యమునాచార్య ఉన్నారు. వారు శ్రీరంగ మఠముకు అధ్యక్షులుగా ఉన్నారు. వారి శిష్యుడు కాంచీపురం గుడిలో సేవ చేస్తున్నారు. వారు శూద్రులైనా కూడా కాంచీపురం వాసులు మరియు పండితులు గొప్ప గౌరవ మర్యాదలు ఇచ్చారు. ఇప్పటికీ కాంచీపురంలో దేవునిగా కొలుస్తారు. రామానుజాచార్య మీద కాంచీపూర్ణ వారి బోధనలు ప్రభావం ఉండేది. ఆ సమయంలో శ్రీరంగపట్టణంలోని మఠం అధ్యక్షులు శ్రీ యమునాచార్యకు వయస్సు పైబడడంతో చిన్న వయసు వాడు, యువకుడైనటువంటి వేదాంగాలలో నైపుణ్యత కలిగినటువంటి వారిని తన స్థానములో మఠముకు అధ్యక్షుడిగా నియమించి తలిచాడు. అన్వేషణ చేస్తూ ఉండగా రామానుజాచార్య గురించి తెలిసినది వారికి. వారు రామానుజాచార్య గురించి తెలుసుకొని వేదాంగాలు, ఉపనిషత్తులన్నీ కూడా చిన్న వయసులోనే నేర్చుకున్న యువకుడైనటువంటి రామానుజాచార్యులు శ్రీరంగం పట్టణం మఠానికి అధ్యక్షులుగా తగిన వారేమో అని యమునాచార్య తలిచారు. ఇక్కడ చూడవచ్చు, ఆయన కేవలం తలిచారండి. మాట్లాడాలని రామానుజాచార్యకు ఆహ్వానాన్ని పంపారు. కాంచీపురంలో నివసిస్తున్న రామానుజాచార్య శ్రీరంగం పట్టణముకు వెళ్ళే లోపే యమునాచార్య స్వర్గస్థులయ్యారు. శ్రీరంగంలోని మఠం సంబంధికులు, మఠం శిష్యులందరూ వారి గురువుగారు యమునాచార్య రామానుజాచార్య సరైన వాడని భావించారని వారిని మఠాధిపతులుగా ఎన్నుకున్నారు. ఇక్కడ కేవలం తలిచారు, దాని కారణంగానే వీరిని మఠాధిపతిగా ఎన్నుకున్నారు. వారు వేదాంత సార, వేదాంత సంగ్రహ, వేదాంత దీప అనే గొప్ప గ్రంథాలను రచించారు. దేశ నలుమూలల బోధనలు చేస్తూ సంచరించారు. వారు 120 సంవత్సరాలు జీవించారు. ఆయా మఠాలన్నిటిలో కూడా గురుస్థానంలో ఉన్న ప్రస్తుత మఠాధిపతులు తదుపరి మఠాధిపతులను ఎన్నుకుంటారు. శ్రీరంగం మఠాధిపతి యమునాచార్య రామానుజాచార్యను కేవలం ఆలోచన చేశారు, నియామకం చెయ్యలేదు. వారు
యమునాచార్య వద్ద వచ్చే లోపే వారిని చూడడానికి కూడా యమునాచార్య లేరు. జీవితంలో ఒక్కసారి కూడా వారిని చూడలేదు. అయినా కూడా వారి శిష్యులు, మఠం సంబంధీకులు గురువు గారి ఆలోచన ప్రకారం రామానుజాచార్యను మఠాధిపతిగా పట్టాభిషేకం చేశారు. అలాంటి విశిష్టమైన స్థానం ఉన్నది హిందూ మతంలో మఠాధిపతులు గారి మాటకు. వారు కలలో తలిచినా కూడా వారి శిష్యులు దానిని తూచా తప్పకుండా పాటిస్తారు. యమునాచార్య కొందరి ద్వారా విని రామానుజాచార్య తగిన వారని భావించారు. హిందూ మతంలో యమునాచార్య పేరు తెలిసిన వారు కొద్దిమందే, కానీ రామానుజాచార్య గురించి తెలియని వారు హిందూ మతంలో లేరనుట అతిశయోక్తి కాదు. తిరుపతిలో ఎట్టు చూసినా కూడా రామానుజాచార్య విగ్రహాలు ఉంటాయి. ఈ మధ్య హైదరాబాద్లో రామానుజాచార్య భారీ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. అది మన హిందూ మతంలో ఉన్న గురు శిష్య పరంపరకు ఉన్న విలువ. కాబట్టి రామానుజాచార్య వలె సిద్ధయ్య స్వామి కూడా గురు మాటను తూచా తప్పకుండా పాటించారు. కావున సిద్ధయ్య స్వామి లాంటి శిష్యులు ఈ ప్రపంచంలో ఇప్పటికీ పుట్టలేదంటారు. అలాంటి మఠాధిపతి ఆలోచనకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానం ఉన్నది. స్వస్తి. శతమానం భవతి శతాయుః పురుషస్య శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి.